కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. 29 జూన్ మండే, ఏ ఫ్రెష్ డే. మరి టుడే 29 జూన్ is designated as International Day of the Tropics అంట. The day is to raise awareness about the challenges the tropical nations face. The day is also to celebrate the extraordinary diversity of the ట్రాపిక్స్. అంటే ఆ ట్రాపికల్ రీజియన్లో ఉన్న ట్రాపికల్ రీజియన్ అంటే ద రీజియన్స్ ఆఫ్ ద ఎర్త్ దట్ లై ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ కాల్డ్ ద ట్రాపిక్స్. అంటే ఈక్వేటర్కి అటు ఇటు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి ఈ ఈక్వేటర్ మధ్యలో, సో ఆ నార్త్ ఈస్ట్ సౌత్ ఉన్న ఏరియాస్ని ట్రాపిక్స్ అంటారన్నమాట, ట్రాపికల్ రీజియన్స్ అంటారంట. సో ఈ ట్రాపికల్ రీజియన్ ఆర్ ట్రాపిక్స్ కవర్ 36% ఆఫ్ ద ఎర్త్స్ ల్యాండ్ మాస్. అంటే భూగోళం మీద 36% ట్రాపికల్ రీజియన్గా ఉందన్నమాట, విచ్ ఇంక్లూడ్స్ ఈక్వేటర్ అండ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా అండ్ ఆస్ట్రేలియా. Tropics are warm all year round, ranging temperatures between 77 degrees Fahrenheit to 82 degrees Fahrenheit. Tropics receive abundant sun and have only 2 seasons, the wet and dry. Manlaga 3 seasons undavu vatiki, because being nearer to the equator and between the Tropic of Capricorn and Tropic of Cancer. So tropics are important because of the number of economic exports come from these region, and also 40% of the world's population lives within the tropical zone. అంటే వరల్డ్లో మొత్తం పాపులేషన్లో 40% ఈ ట్రాపికల్ జోన్లోనే బ్రతుకుతున్నారన్నమాట. కంపారిటివ్లీ పీపుల్ ఆఫ్ ట్రాపిక్స్ లివ్ మోర్ ఇన్ స్లమ్స్ దాన్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్స్. అయ్యో, అంటే ఇప్పుడు 40% పాపులేషన్ ట్రాపికల్ రీజియన్లో ఉంటున్నారు కదా, దాంట్లో మొత్తం మిగతా 60% పాపులేషన్లో ఉండే స్లమ్ ఏరియాస్ కన్నా ఈ 40% పీపులే ఎక్కువ స్లమ్ ఏరియాస్లో ఉంటారంట ట్రాపికల్ రీజియన్స్లో. ద రీజన్స్ ఆర్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అట్రిబ్యూటెడ్ టు హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ యాజ్. చూసారా, మళ్ళీ హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ఈ మనుషులు ఎవరైతే ట్రాపికల్ రీజియన్లో ఉండే పాపులేషన్ ఎక్కువ స్లమ్ ఏరియాస్లో ఉండడానికి కారణాలు ఏంటి, ఆ కారణాలకి మూలకర్తలు ఎవరు అంటే హ్యూమన్ బీయింగ్స్. అంటే ఎవరు? మనమే. అవును మనమే. సో ద రీజన్స్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్స్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫిషింగ్ ఫ్లీట్స్ అండ్ కమర్షియల్ హంటర్స్. అంటే ఎక్కువ ఫిషింగ్ చేయడం వల్ల అతియే వధ్యేత్ అన్నట్టు అన్నమాట, ఎక్కువ చేసేయటం వల్ల పాపం ఆ రీజియన్స్ సఫర్ అవుతున్నారు. స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ అండ్ ఇన్వేజివ్ స్పీషీస్, అంటే కొత్తగా స్పీషీస్ ఎంటర్ అయ్యి ఆ డిసీజెస్ ఎక్కువైపోవడం వల్ల మనుషులకు కానీ అక్కడున్న ప్లాంట్స్ యానిమల్స్కి కానీ. గ్రోయింగ్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మనకి ఈ సంవత్సరం ఎలా వర్షాలు ఇవ్వలేదో వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో ఇంకపోతే బికాస్ ఆఫ్ దీస్ ఇష్యూస్ మెనీ స్పీషీస్ ఆఫ్ ట్రాపిక్స్ లూజ్ దేర్ హ్యాబిటాట్స్. అంటే ఈ కారణాల వల్ల ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ 4 కారణాల వల్ల ఈ స్పీషీస్, ఈ ట్రాపికల్ రీజియన్లో ఉండే స్పీషీస్, యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ సమ్టైమ్స్ హ్యూమన్ బీయింగ్స్ కానీ వాళ్ళ హ్యాబిటాట్ని, వాళ్ళ ఇల్లుని కోల్పోతున్నారు అన్నమాట. హ్యాబిటాట్ అంటే అవి ఉండే ప్రదేశం. అండ్ ఆల్సో బికమింగ్ ఎండేంజర్డ్, అంటే కొన్ని అయితే ఎండేంజర్డ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాయి, అంటే ఇంకా అవి లేవు అన్నమాట. ఇప్పుడు ఒక స్పీషీస్లో సే దట్ 10,000 నంబర్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 1 or 2 ఉన్నాయి, దాన్ని ఎండేంజరింగ్ కండిషన్ అంటారు. హ్యూమన్స్ ఆఫ్ ట్రాపిక్స్ ఫేస్ మెనీ ఛాలెంజెస్ అమాంగ్ మెజారిటీ ఎక్స్పీరియన్స్ అండర్ నరిష్మెంట్ anywhere in the world with the consistent higher level of poverty in these regions. అంటే ప్రపంచ భూభాగంలో ఎక్కడ ఏ ఏరియాని కంపేర్ చేసుకున్నా సరే ట్రాపికల్ రీజియన్లో ఉండే మనుషులకి అండర్ నరిష్మెంట్ ఎక్కువ ఉంటుందంట. అందుకే వీళ్ళకి ఒక రోజు ఇక్కడ అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ట్రాపిక్స్ అని మొదలుపెట్టింది యునైటెడ్ నేషన్స్. రైట్,
ఇంకా మీకు దీనికి డీటెయిల్స్ కావాలంటే ఏదైనా మీరు టీవీ ఛానల్స్లో ఉంటాయి కదా, లైక్ పెయిడ్ ఛానల్స్, దాంట్లో ఎర్త్స్ ట్రాపికల్ ఐలాండ్స్ అని చూడండి, బాగా అర్థమవుతుంది దాని గురించి. మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? కథ కప్ప ముత్యం అంట. కప్ప ముత్యం. ముత్యం అంటే తెలుసు కదా, పర్ల్స్. అనగనగా ఒక అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తుందంట. ఒక కప్ప కాదు, చాలా కప్పలు ఉన్నాయి. మనం ఒక కప్ప గురించి చెప్పుకున్నాం. ఒక హంస దానికి పరిచయం అయిందంట. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులు అయిపోయాయటల్లా. మనలాగా మనందరం ప్రాణమిత్రులమే కదా. ప్రాణమిత్రులు అంటే రోజు కలవక్కర్లా, రోజు మాట్లాడుకోకర్లా, ఒకరి గురించి ఒకరు మంచిగా తలుచుకుంటే వాళ్ళే ప్రాణమిత్రులు. ఓకే. ఒకరోజు కప్ప కొలంలో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డుని నిలబడి మాట్లాడుకుంటున్నాయంట. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరేశాడటర్రా. వలకు చిక్కిన హంస విలవిల్లాడుతుందంట. అది చూసి కప్ప తట్టుకోలేక ఏం చేయాలో తోచలేదంట. వెంటనే బెక్క 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 ఆ వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు ప్రాధేయపడింది. నాకు ఒక్క 10 నిమిషాలు సమయం ఇవ్వు, నేను నీకు ఒకటి ఇస్తాను, అది నువ్వు తీసుకుని హంసను విడిచిపెట్టు, దీన్ని విడిచిపెట్టు ప్లీజ్. అంటే లేదు, నేను విడిచిపెట్టను, దీన్ని అమ్మితే నాకు బోల్ డబ్బులు వస్తాయండి, నీకు ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేవి, నేను ఇస్తాను, బెక్క ప్లీజ్ బెక్క అంటే. సరే 10 నిమిషాలు ఇస్తున్నాను పో అన్నాడంట. కప్ప వెంటనే నీటి లోపలికి వెళ్ళి ఎంతో కష్టపడి అక్కడ ముత్యాలు పడి ఉంటే ఒక ముత్యం తీసుకొచ్చి కప్ప లోపలికి కూడా వెళ్ళలేదు కదా, ఆయన స్నేహితుడి కోసం లోపలికంటా వెళ్ళి ఒక ముత్యం, మంచి పింకిష్ ముత్యం తీసుకొచ్చి వేటగాడికి ఇచ్చి, ఇది నువ్వు తీసుకొని అమ్ముకో, హంసను వదిలిపెట్టు అంటే హంసను వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. వేటగాడు ఆ ముత్యాన్ని హీరోయిజం చూపించడానికి వాళ్ళ ఆవిడకి ఇచ్చాడంట, అంటే వాళ్ళ వైఫ్కి. వాళ్ళ వైఫ్ వెంటనే అబ్బా ఎంత బాగుంది, ఇంకా కప్ప దగ్గర ఎన్ని ముత్యాలు ఉన్నాయో, ఇలాంటి పింక్ ముత్యాలన్నీ తీసుకొచ్చి ఇమ్మని చెప్పండి, అప్పుడు నేను పెద్ద హారం చేసుకుంటానందంట. అమ్మ చూసారా ఆశ. అప్పుడు వేటగాడు మర్నాడు ఈ పింక్ ముత్యం తీసుకుని, మరి అదే కలర్ది కావాలన్నది కదా, తీసుకుని కప్ప దగ్గరికి వెళ్ళి, ఏయ్ కప్ప, ఇలాంటి ముత్యాలు ఇంకా ఎన్ని ఉన్నాయో తీసుకొచ్చి ఇవ్వు మర్యాదగా, లేకపోతే మళ్ళీ నీ స్నేహితుడికి వలేసుకుని తీసుకెళ్ళిపోతాను అన్నాడంట. కప్ప అయ్యో బెక్క అలా చేయకు బెక్క, నీ చేతిలో ఉన్న ముత్యం ఇవ్వు, ఆ రంగుదే తీసుకుని వస్తాను అని అడిగిందంట. అప్పుడు వేటగాడు ఆ ముత్యం ఇచ్చాడంట. కప్ప ఆ ముత్యం తీసుకొని లోపలికి వెళ్ళిపోయి చాలాసేపటి వరకు రావట్లేదంట. అప్పుడు వేటగాడు, ఎక్కడున్నావు కప్ప, త్వరగా రా, చీకటి పడుతుంది, వర్షం పడేలాగా కూడా ఉంది అన్నాడంట. అప్పుడు కప్ప లోపల నుంచి బెక్క నువ్వు ఎటుపోతే మాకేంటి, నేను ఇంకా రాను, నీకు పేరాసు ఉంది, నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని మళ్ళీ ముత్యం నాకే ఇచ్చావు, నా మిత్రుణ్ణి ఎప్పుడో వేరే ఊరు పంపించేశాను, పో అందంట. అమ్మో మీరు ఇంత ప్లానింగ్లో ఉన్నారా, మా ఆవిడ చెప్పిన మాటని ఉన్న ముత్యం కూడా నీకు ఇచ్చేశాను. అప్పుడు కప్ప అందంట, బెక్క అందుకే దురాశ దుఃఖానికి చేటు అందంట. మరి ఇదర్రా కదా. అభినయ గేయంలోకి వెళ్ళిపోదామా? అభినయ గేయం చిలకలు 0. 10 చిలకలు పాడుచుండగా పాడలేక ఒకటి పోతే మిగిలే 9. 9 చిలకలు ఊగుచుండగా ఊగలేక ఒకటి పోతే మిగిలే 8. 8 చిలకలు ఎగురుచుండగా ఎగరలేక ఒకటి పోతే మిగిలే 7. 7 చిలకలు ఏడ్చుచుండగా ఏడవలేక ఒకటి పోతే మిగిలే 6. 6 చిలకలు ఆడుచుండగా ఆడలేక ఒకటి పోతే మిగిలే 5. 5 చిలకలు అరుచుచుండగా అరవలేక ఒకటి పోతే మిగిలే 4. 4 చిలకలు నవ్వుతుండగా నవ్వలేక ఒకటి పోతే మిగిలే 3. 3 చిలకలు మూల్గుచుండగా మూల్గలేక ఒకటి పోతే మిగిలే 2. 2 చిలకలు కమ్మ పైన ఉండగా కొమ్మ విరిగి ఒకటి పోతే మిగిలే 1. 1 చిలక వణుకుచుండగా వణకలేక ఒక్కటి పోతే మిగిలే 0. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.